హాయ్ అందరికీ. ఇవి కలిమికాయలు. ఎవరికి తెలుసో వాళ్ళు కామెంట్ చేసేయండి. ఇవి ఇప్పుడు పిల్లలకి తెలుసో తెలీదో, ఈ జనరేషన్ పిల్లలకి తెలిసి ఉండొచ్చు, తెలిసి ఉండకపోవచ్చు. నేను ముందు వీడియోలో కలిమికాయ పచ్చడి ఎలా చేసుకుంటారో ప్రాసెస్ మొత్తం చూపిస్తానని చెప్పాను. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్దాం. ముందుగా కలిమికాయలను శుభ్రం చేసుకొని పెట్టుకోవాలి. నేను వీడియోలో చూపించినట్లుగా కలిమికాయలను మ్యాగ్నేట్ చేసి పెట్టుకోవాలి. దానికోసం కారం, ఉప్పు, జీలకర్ర, మెంతుల పొడి, కొంచెం నూనె, ఒక చెక్క నిమ్మరసం కలిపి కలిమికాయలని పక్కన పెట్టుకోవాలి. ఇలా 10 నిమిషాలు 5 నిమిషాలు వదిలేయండి. ఆ తర్వాత స్టవ్ వెలిగించుకొని ముందుగా కళాయి పెట్టుకొని నూనె పోసి కొంచెం వేడి అయ్యాక జీలకర్ర, మినపప్పు, ఆవాలు, కరివేపాకు, దంచి పెట్టుకున్న వెల్లుల్లి వేసి పసుపును కూడా యాడ్ చేసి స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇది కొంచెం వేడిగా ఉన్నప్పుడే మనం ముందుగా కలిపి పెట్టుకున్న కలిమికాయలను యాడ్ చేసి బాగా కలుపుతూ ఉండాలి. ఇలా కలుపుకుంటూ ఉంటే కలిమికాయ పచ్చడి రెడీ అయినట్లే. అంతే అండి, ఎంతో రుచికరమైన కలిమికాయ పచ్చడి తయారైంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఉపయోగపడే వాళ్ళకి షేర్ చేసేయండి.